మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించి మనకి వేడుకొని కదా పొందిన తర్వాత ఈ రోజు సమాజంగా ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవునికి మనం ఏం చెల్లించాలి? ఆరాధనలో దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈ రోజు కూడా మనం వచ్చి మనము అడుక్కోకూడదు కదా. మరి దేవుడు మనకు చేసినట్టు మేలును బట్టి దేవునికి మరి సమాజంగా మరి వందనాలు చెప్పేటి వారంగా ఉంటున్నాం. సో కాబట్టి దయచేసి మరి ఆరాధించేటప్పుడు కూడా ఇతరులను మనం గమనించి కూడా మనము ప్రభువును ఏ రీతిగా స్తుతించాలో అనేది మనము నేర్చుకొని మనం ప్రభువుని ఆరాధించినప్పుడు అది చాలా సంతోషం. గమనించండి, ఎవరైతే ఆరాధించలేరో ఎవరైతే ప్రార్థించినారో ఇతరులను గమనించుకొని మరి చూసుకొని ముందు కొనసాగుటకు దేవుడు మనకు సాయం చేయను గాక. బలమైన ప్రవేశకు ముందుగా దీనికి వాక్యంలో నుండి కొన్ని సూచనలు చూసుకొని మరి యోగ్యమైన రీతిలో మరి పాల్పొందుకు దేవుడు మనకు సాయం చేయను గాక. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. 1 Corinthians chapter 11 verse 28 all together. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. 1 Peter chapter 2. 1 Peter 2వ అధ్యాయం 4-5 వచనాలు 4 and 5 verses. 1 Peter 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఇందాక ఆరాధన చదివిన అదే భాగాన్ని చదువుతున్నాం కలిసి. To whom coming as unto a living stone, disallowed indeed of men, but chosen of God and precious, ye also as lively stones are built up a spiritual house and holy priesthood to offer up spiritual sacrifices acceptable to God by Jesus Christ. ప్రభు కృపను కోరుకుంటాము. ప్రియ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు బల చుట్టూ మమ్మల్ని చేర్చిన వందనాలు. మా కొరకు సజీవమైన రాయిగా ఆత్మ సంబంధమైన బండగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రాయిగా మీరు మా కొరకు బలిపీఠం మీద బలి అయినారు. మీ బలియాగాన్ని శిలువలో గావించి రక్తములు చిందించి చనిపోయి సమాజం తిరిగి లేచి నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు హృదయమానంగా స్తుతించి ఆరాధిస్తున్నా. బలను మా ముందుంచినందుకు వందనాలు. విరబడిన యేసుప్రభు వారి యొక్క శరీరం రొట్టెలో ఉంది. ఆయన చిందిన రక్తాన్ని మేము పాత్రలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీని యోగ్యంగా పాల్పుచ్చుకోవలసిన హెచ్చరిక మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ తండ్రి, ఇందులో యోగ్యంగా పాల్పుచ్చుకొని మీ మహిమ కొరకు మేము జీవించి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యము మాకు ఇంతవరకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా యోగ్యంగా పాల్పుచ్చుకోవడానికి కొరకు మీ కృప మాకు తోడుగా ఉంచి ఇంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమైన విషయాల్లో మీరు మాత్రమే యోగ్యుడు, ఆరాధనకు స్తుతికి పాత్రుడు కనుక మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించి రక్షణ పాత్ర చేపట్టుకుని కృతజ్ఞతలతో స్తుతించి అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాల్పంచుకునే బాధ్యత లేకపోతే ఆ యొక్క వంతు మన మీద ఇవ్వబడినట్టుగా ఉన్నది. ఉదయకాలం మనం ఆరాధన చూసుకున్నప్పుడు సజీవమైన రాయి లేకపోతే ఆత్మ సంబంధమైన బండగా ప్రభుయేసు క్రీస్తు అని చూసినాం. మొదటి గుణాతిశయం ఏం చూసినాం? ఆయన బలిపీఠం మీద ఏమైనాడు? బలి అయిన రాయిగా ఉన్నాడు. బలిపీఠం మీద బలి అయిన రాయిగా ఉన్నాడు. సమయం లేదు మనకు, కానీ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం తీయాల్సిన అవసరం లేదు. ఏలియా ఎప్పుడైతే కర్మేలు పర్వతం మీద రాళ్ళను అమర్చి బలిపీఠం కట్టినాడో, ఆ బలిపీఠం మీద ఆయన కర్రలు పరిచినాడు. దాని మీద ఆ ఏమంటారు ఆ ఎడ్లను ఆయన అక్కడ సరిగా దాన్ని కోసి అక్కడ పెట్టాడు. తర్వాత దాని మీద నీళ్లు పోయమన్నాడు. చుట్టూరు త్రవ్వించి నీళ్లు పోపించినాడు. మొత్తం నీళ్లు పోసారు. అక్కడ చాలా నీళ్లు పోసాడు. ఆ గుంత త్రవ్విన గుంత అంతా నీళ్లు నిండి పొరలిందంట. అప్పుడు ఏలియా ప్రార్థించినాడు. ఏమనంటే, ఏ దేవుడైతే అగ్ని ద్వారా జవాబిస్తాడో ఆయనే దేవుడని. అప్పుడు ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చి ఆ దహన పశువును, ఆ కర్రలను, ఆ నీళ్లను, ఆ రాళ్ళను కూడా ఏం చేసిందంట? దహించి వేసిందంట, కాల్చి వేసిందంట. యేసుప్రభు వారు అదే రాయిగా ఉన్నాడు మన కొరకు. జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన బలియాగాన్ని బట్టి మనం ఆయన యుద్ధ నుండి మొదటి గుణాతిశయం నేర్చుకోవాలి. ఏమని? నేను కూడా నా దేవునికి బలి అర్పించాలా. అక్కడే చదివిన 5వ వచనంలో 1 పేతురు 2 ఆత్మ సంబంధమైన బలులను అర్పించిన కొరకు. ఆత్మ సంబంధ బలులు అంటే ఏంటిది? హెబ్రీ పత్రిక 13:15 అంటాడు, స్తుతియాగము చెల్లించుట, జీవాబలము దేవునికి అర్పించుట. అందుచేతనే
ఆరాధన అంటే దేవునికి ఇచ్చుట, ప్రార్థన అంటే దేవుని దగ్గర నుంచి పొందుట. ఇచ్చుటలో పొందుటలో చాలా తేడా ఉంటుంది కదా, అంతే కదా, అవునా కదా? నేను మీకు ఒక 1000 దినారం ఇవ్వడంలో మీ దగ్గర నుంచి ఒక 1000 దినాలు తీసుకోవడంలో తేడా ఉందా లేదా, అవునా కదా? నేను ఒక 1000 దినాలు మీకు ఇచ్చినా అంటే నాకేమైంది? నా దగ్గర తగ్గింది, మీ దగ్గర ఏమైంది? పెరిగింది. దేవునికి ఇవ్వాలండి, దేవునికి ఇవ్వాలి. ఏమని? ఆరాధన. ఆయన దినాలు అడగట్లే, డాలర్ అడగట్లే, యూరో అడగట్లే, పౌండ్స్ అడగట్లే. ఆయన ఏమడుగుతున్నాడు? ఆత్మసంగం బలులు అడుగుతున్నాడు. ఎందుకంటే అది గుణాతిశయం. ఎవరి గుణాతిశయం? దేవుని గుణాతిశయం. ఆయన బలి అయినాడు కనుక నేను బలి ఇవ్వాలి. ఆయన త్యాగం చేసుకున్నాను కనుక నేను త్యాగం చేసుకోవాలా. దేవుని కొరకు నా సమయాన్ని నేను త్యాగం చేయాలా, దేవుని కొరకు నా శక్తిని నేను త్యాగం చేయాలా, దేవుని కొరకు నా సంపదను నేను త్యాగం చేసుకోవాలా. సమయము, శక్తి, సమయము, సామర్థ్యము, సంపద 3 సార్లు నేను దేవునికి ఇవ్వాల్సిందే. ఎందుకు? ఆయన నా కొరకు ఇచ్చాడు కదా, ఆయన సమయం కేటాయించాడు నా కొరకు. ఎంత? 33.5 సంవత్సరాల పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. 33.5 years Jesus Christ was absent in heaven. We cannot be absent for one day in our office. మనం ఒక్కరోజు ఆఫీస్లో absent ఉండలేము. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన పరలోకాన్ని, ఆయన ఆఫీస్ అది, ఆయన ఇల్లు, ఆయన ఆఫీస్ అంతా అదే. అది విడిచిపెట్టి మన దగ్గరకు ఉన్నాడు. ఆయన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు. His wealth and his riches in heaven is immeasurable. అది మనం కొలవలేనంత ఐశ్వర్యం, దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన సామర్థ్యాన్ని, ఆయన మహిమను ఆయన విడిచిపెట్టి వచ్చాడు. He has forgone his glory for you and me. అందుకే ప్రభు యొక్క గుణాతిశయంలో మొదటి గుణాతిశయం అంటే ఆయన మనం ఆరాధించాలి. రెండవది రక్షణ అనేది చూసాం. ఆయన మనల్ని రక్షించే బండ, రక్షించిన శైలి కనుక మనలో ఆయన రక్షణ అనేది కనపడాలి. The salvation of God is a visible salvation. It is not an invisible salvation. రక్షణ నా చుట్టూ ఉన్న వారికి తెలియబడాలి. I must show forth the salvation. అందుకే మనము 1 కొరింథీ 11:26 కూడా చదువుతాం. ఆయన మరణమును ఏం చేస్తారంట? ప్రచురించుచున్నారు. ఈ రొట్టెలు తిని పాత్రలో పాలు పొందినప్పుడల్లా ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. అంటే ఆయన రక్షణను ప్రచురించాలా, ఆయన రక్షణను మనం కనపరచాల. వివరించడం దానికి వీలు కాకుండా కనపరచడం చాలా మంచిది. పీపుల్ క్యాన్ రీడ్ ద సాల్వేషన్ ఇన్ us త్రూ అవర్ హోలీ లైఫ్. మూడవది ఏం చూస్తున్నామంటే ఈ శైలము లేకపోతే ఈ సజీవమైన రాయి యొక్క 3వ గుణాతిశయం. మత్తయి సువార్త 23:19. Matthew Gospel chapter 23:19. Quickly. తత్రగతి అలా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా, బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండి వాటినన్నిటిని తోడనియు ఒట్టు పెట్టుకుంటున్నారు. మరియు దేవాలయము తోడని. చాలు. 19 ఏమిటంటే ఫర్ వెదర్ ఇస్ గ్రేటర్ ద గిఫ్ట్ ఆర్ ది ఆల్టర్ దట్ సాంక్టిఫైయత్ ద గిఫ్ట్. ఆ అర్పణను పరిశుద్ధపరిచేది ఏంటంట? బలిపీఠము. బలిపీఠం యొక్క రాయి ఏం చేస్తారంటే అక్కడ ఉంచబడిన అర్పణను ఏం చేస్తారంటే అది పరిశుద్ధపరిచేదిగా ఉన్నది. పాత నిబంధనలకు రండి. నిర్గమకాండంలో అక్కడ దేవుడైన యెహోవా మోషేతో బలిపీఠం కట్టించమని చెప్పాడు. 29:37 ఆ బలిపీఠం కట్టించిన తర్వాత దాని గురించి ఏమంటాడు? Exodus 29:37. Exodus 29:37. 7 days thou shalt make an atonement for the altar and sanctify it, and it shall be an altar most holy. Whatsoever toucheth the altar shall be holy. ఆ బలిపీఠాన్ని ఏదైతే తాకుతుందో అదేమైందంట? పరిశుద్ధపరచబడుతుందంట. 3వ గుణాతిశయం అంటే పరిశుద్ధపరచే రాయి. సజీవమైన రాయి యొక్క మొదటి లక్షణం బలి అయ్యే రాయి అయితే, రెండవది రక్షించే రాయి అయితే, రక్షించబడిన వారిని ఆ రాయి పరిశుద్ధపరిచే రాయిగా ఉన్నది. జీసస్ క్రైస్ట్ sanctifieth us. We cannot sanctify ourselves. మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేమండి. ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును
పరిశుద్ధులై ఉంటాడు. చూడండి పాత నిబంధనలో లేవియా కాండం 20వ అధ్యాయం, లెవిటికస్ చాప్టర్ 20 verses 7 and 8, 7-8 వచనాలు. 7-8 వచనాలు కలిసి చదువుతున్నాం. లెవిటికస్ 20, 7 and 8 verses together. Sanctify yourself therefore and be holy, for I am the Lord your God. You shall keep my statutes and do them. I am the Lord which sanctify you. మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడైన యెహోవా నేనే. పరిశుద్ధపరచు దేవుడు అయిన యెహోవా ఆయనే. దేవుడు మనల్ని పరిశుద్ధపరచకపోతే ఎవ్వరు మనం పరిశుద్ధపరచుకోలేమండి. ఒకవేళ మనమే పరిశుద్ధపరచుకోగలిగితే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలా? యేసుప్రభు శిలువలో ఎందుకు ప్రాణం అర్పించాలా? యేసుప్రభు అంత శ్రమ ఎందుకు పడాలా? యేసుప్రభు నా రక్తం అంతా ఎందుకు చిందించాలా? అక్కర్లేదు. నేను పరిశుద్ధపరచుకోలేను అనే ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నప్పుడు నన్ను పరిశుద్ధపరిచే దేవుడు, నన్ను పరిశుద్ధపరిచే ఆ సజీవమైన ఆత్మసమైన రాయి బండ ఆయనే అని నేను గుర్తించేవాడిని ఉన్నాడు. కొత్త నిబంధనలకు రండి. హెబ్రీ పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 10 and verse 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం అండి. హీబ్రూస్ 10:10 ఆల్ టుగెదర్ అందరం కలిసి చదువుతాము. You will sanctify through the offering of the body of Jesus Christ once for all. ఎవరి ద్వారా అంట? ఎవరి శరీరం అంట? యేసు క్రీస్తు వారి యొక్క శరీరము ఆ శిలువలో అర్పించబడ్డ ద్వారా మనం ఏమైనామంట? ఎప్పటికంట? ఒక్కసారికే ఏమైందంట? పరిశుద్ధపరచబడ్డామంట. ఎంత అద్భుతమైన రాయిన, ఎంత అద్భుతమైన సజీవమైన రాయి. ఈ లోకంలో ఆయన వంటి వారు ఇంకొకరు లేరు. ఎందుకు? బలి అయినాడు నా కొరకు, రక్షించినాడు, నన్ను రక్షించి విడిచిపెట్టాడా? లేదు. ఒకరు రక్షించి విడిచిపెట్టి ఏమైంది? రక్షించినాక దేవుడైన ప్రభుయేసు క్రీస్తును విడిచిపెట్టి మన స్వభావం ఏంటిది? మన నైజం ఏంటిది? కుక్క లాంటిది, పంది లాంటిది. కుక్క ఏం చేస్తుందంట? దాన్ని కక్కిన దాన్ని మళ్ళా తింటదంట. పంది ఏం చేస్తుందంట? బురదలో పోయి మళ్ళా. పాట కూడా ఉంది తెలుసా? పదవేరవాడ. కుక్క వలె తిరిగి తిని పంది వలె పొరలి తిని అంటే నిరక్తమే ఆ పాటలు ఉంది. బల దగ్గరే పాడతారు దాన్ని తరచుగా. బల దగ్గరే పాట అంటే అర్థం ఏంటిది? నేను ప్రతి వారము కుక్కలాగా కక్కింది తినుకుంటా, పందిలాగా దొరులుకుంటా ఈ రోజు వస్తే బల దగ్గరకు వచ్చి మళ్ళా కడుక్కొని పోయి మళ్ళా దొరలాలని చెప్పా. అది కాదు. అంటే ఒకప్పుడు నా స్వభావం అలా ఉండేది, కానీ ఇప్పుడు నేను పరిశుద్ధపరచబడ్డాను కనుక ఆ పరిశుద్ధతలో నన్ను నేను కాపాడుకోవాలి. నన్ను పరిశుద్ధపరిచే రాయి ఆయన అయితే ఆయన పరిశుద్ధపరిచినాడనే గమనాన్ని కలిగి ఉండాలా, ఆ ఉనికిని కలిగి ఉండాలా, ఆ స్పర్శను కలిగి ఉండాలా. ద పవర్ ఆఫ్ ద సాంక్టిఫికేషన్ మస్ట్ అబాయిడ్ ఇన్ మీ. ఆ పరిశుద్ధపరిచే శక్తి నాలో నిలిచి ఉండాలి. ఐదంతల శక్తి. దాని గురించి మీకు చెప్తాను. చదవండి. మరి ఒక మాట ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5 శక్తితో ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు. 6వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians 6:11 all together. 1 Corinthians chapter 6 and verse 11 all together. And such were some of you, but you are washed, but you are sanctified, but you are justified in the name of the Lord Jesus and by the Spirit of our God. ఇక్కడ 2 విషయాలు రాసేశారు. మొదటి ఏమంటారంట? మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామం ముందు మీరేమైనారంట? పరిశుద్ధపరచబడ్డారు. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామం మనల్ని పరిశుద్ధపరిచేదిగా ఉన్నది. అన్ని నామముల కంటే పైనామం ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఇవ్వబడింది. భూమి ఆకాశంలో అందరికంటే శ్రేష్టమైన నామం ప్రభువైన యేసు క్రీస్తు వారి నామం. ఆ నామమునందు మనకు పాప క్షమాపణ దొరికింది. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామం లేకుండా మనకు పాప క్షమాపణ లేదు. ఊరికే యేసు నామం అంటే చెల్లదు. యేసు నామం అంటే చెల్లదు. ప్రభువైన యేసు క్రీస్తు, జీసస్ ఈస్ నాట్ వ్యాలిడ్. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ ఈస్ వ్యాలిడ్. మనకు ఈ పాస్పోర్ట్లలో వీసాల్లో మనకు పెద్ద పేరు ఉంటాయి. కొంతమందికి పెద్ద పేరు ఒక పేరు ఇచ్చేస్తే సరిపోతుందా? ఇచ్చేస్తారా? వీసా పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. ఏం చెప్తారు? నీ పేరు కావాలా, నీ ఇంటి పేరు కావాలా, నా తండ్రి పేరు కావాలా, నీ తల్లి పేరు కావాలా, ఇన్ని పేర్లు కావాలా వాళ్ళకు. ఎందుకు?
ఊరికి ఒక వీసా కొరకు, పాస్పోర్ట్ కొరకు, లేకపోతే ఒక ఆధార్ కార్డు కొరకు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పేరు. ఊరికే యేసు అంటే చెల్లుతుందా? చెల్లదురా. నాకు ఉంచుకోండి. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నామమున మనం పరిశుద్ధపరచబడ్డామనే విషయాన్ని గుర్తించాలా. ఎవరైతే కేవలం యేసు యేసు అంటారు కదా, వారి జీవితంలో పరిశుద్ధత యొక్క ప్రభావం కనబడదు. The power of and the efficacy of holiness will not be visible just by calling him Jesus. No, we call him Lord Jesus Christ because God has given him that name. తండ్రైన దేవుడే ఆయనకు ఆ పేరు ఇచ్చినాడు, ప్రభువైన యేసుక్రీస్తు అని. కనుక మనం కూడా అదే పేరుతో ఆయన ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. ఆ పేరులో అంత శక్తి ఉంది. రెండోది అక్కడే ఉంది, ఆయన మన దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మ అని రాయబడుతుంది. కానీ కొత్త నిబంధనకు వస్తే పరిశుద్ధాత్మ అని అదే దేవుడైన యెహోవా యొక్క ఆత్మకు పరిశుద్ధాత్మ అని కొత్త నిబంధనలో పేరించాడు. ఎందుకు తెలుసా? ఆయన ఎక్కడైతే వసిస్తాడో వారిని పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు. మొట్టమొదట దేవుడు పరిశుద్ధుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధుడు కనుక ఎక్కడికి వస్తాడో వారిని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన అపవిత్రమైన చోట ఉంటాడా? ఉండలేడు. మనల్ని తీసుకుపోయి చెత్త కుప్పలు కూర్చొని ఆరాధన చేయమంటే చేస్తామా? చెప్పండి, చేస్తామా? చేయం కదా. మేము బక్సింగ్ సమాధి అక్కడే కట్టాం. దైవజన్ బక్సింగ్ గారి యొక్క పరలోక పిలుపు తర్వాత ఆయన సమాధికి స్థలం కావాలని నారాయణగూడ సిమెట్రీకి వెళ్తే ఆయన కేటాయించిన స్థలము అగస్టిన్ గారు తీసేసుకున్నారు. మా దగ్గర స్థలం లేదన్నారు. అప్పుడు అక్కడ ఒక చెత్త కుప్ప ఉంది, నీళ్ళు గడుపుకునే ట్యాంక్ వెనకాల. అప్పుడు నేను అది స్థలం అని చెప్పాను. వాళ్ళు ఏమయ్యా చెత్త కుప్పాయ అంటే అది ఇచ్చే స్థలం. ఆ దైవజనుడు జీవితాంతం అంతా దీనంగా బ్రతికినాడు. ఆయన సమాధి కూడా చిట్ట చివరికి నేనే ఆ చెత్త కుప్పలో చేపించాను. నాకు ఎవరు స్థలం ఇవ్వలే, అక్కడ స్థలం లేదనేసారు. ఎందుకు చెప్తున్నాను? మనం మురికి చోట మనం ఉండడానికి ఇష్టపడమే. దేవుడు ఉంటాడా? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? ఉండడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. ఎక్కడ? మనలో ఉండుటకై. అందుకంటాడు, మీ దేహము దేవుని వలన మీకు కలిగిన పరిశుద్ధాత్మకు ఆలయం ఉందని మీరు ఎరగరా? ఒక్కసారి అది ఎరిగితే గానా, ఒక్కసారి అది తెలుసుకుంటేనే గానా ఏ మాత్రం అపవిత్రపరచుకోను. ఇంత చక్కగా తెల్లబట్టలు వేసుకున్నాను కదా, నేను పోయి మట్టిలో పడతానా ఇప్పుడు? లేకపోతే మట్టి తీసుకొని పూసుకుంటానా? పూసుకోం కదా. ఎందుకు? నాకు తెలుసు నా బట్టలు ఎట్లున్నాయి, నీట్గా ఉన్నాయి, వైట్గా ఉన్నాయి. అదే వీళ్ళు చెప్తే ఏం చెప్తాడు? అన్ని డార్క్గా ఉన్నాయి, అన్ని బ్లాక్గా ఉన్నాయి, పర్వాలేదు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా ఏమైనా పూసుకొని రావచ్చు. అంతే కదా. ఈయన టీ షర్ట్కు ఏమైనా తగిలితే తెలియదు, ప్యాంట్కి ఏమైనా తగిలితే తెలియదు. ఎందుకు? నల్ల రంగు ఉంది, నల్లదాని ఎంత మురికైనా తెలియదు. ఎందుకు చెప్తున్నాను? ఆత్మీయ జీవితం కొరకు. సరే, బయట ఏ బట్టలు వేసుకున్నా దాంట్లో పెద్ద ఇది లేదు, విశేషం లేదు. కానీ అంతరంగంలో మూడవ గుణాతిశయం ఆ సజీవమైన రాయికి ఏమంటే అది పరిశుద్ధమైన రాయి, మనల్ని పరిశుద్ధపరిచే రాయి. పరిశుద్ధపరచబడినప్పుడు సజీవమైన రాలుగా మనం చేయబడినప్పుడు ఆయనకు స్తుతియాగం అర్పించి బలులు అర్పించాలా, ఆయన రక్షణ జీవితాన్ని కనపరచాలా, ఆయన మరణాన్ని ప్రచురించాలా. మూడవది పరిశుద్ధమైన జీవితం కనబడాలి. ఒకటి, ఆయన నామంతో పరిశుద్ధపరచబడ్డాం. రెండవది, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. మూడవది, 1 యోహాను 1:7 తెలుసు అయినా చదువుతాం, మనకు బాగా తెలుసు అయినా చదువుతాం. 1 John 1:7 we know it, still we will read it all together. తెరిచి చదువుతామండి. But if we walk in the light as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ his son cleanseth us from all sin. అపొస్తలుడైన యోహాన్ భక్తుడు ఈ మాట ఎవరి కోసం రాశాడు? అనిల్ కొరకు రాసినాడా?
చాలాసార్లు దీని సువార్తకే వాడతారు. బహిరంగ సువార్తలో ఈ వాక్యం వాడతారు. దిస్ ఇస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ గాస్పెల్ మోస్ట్ ఆఫ్ ద టైం. మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, క్రీస్తు యేసు రక్తం మిమ్మల్ని ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచని చెప్తాం కదా, మిమ్మల్ని చెప్తాం కదా. కానీ ఇక్కడే రాయబడింది, మిమ్మల్ని ఉందా మనలనుందా? మనం మిమ్మల్ని చెప్తే తప్ప రైటా? మనం వాక్యంలో ఉండేది కాకుండా లేనిది చెప్తున్నాం. We say the blood of Jesus Christ will cleanse you, but it is not written you, it is written us. We cannot change the word of God. దేవుని వాక్యాన్ని మనం మార్చలేము. జ్ఞాపకం ఉంచుకోండి. అక్కడ అస్ ఉంటే అస్సే చెప్పాలి, మనలను అంటే మనలను అని చెప్పాలి. ఎందుకు? ఈ పరిశుద్ధ రక్తము ప్రభువు క్రీస్తు వారిది వీధిలో తిరిగేటోళ్ళ కొరకు కాదు. ఎవరి కొరకు అంటే ఇది సంఘం కొరకు, పరిశుద్ధ పరచబడిన వారి కొరకు, ఆయన విమోచించిన వారి కొరకు. ఎవరిని రక్తము చేత విమోచించినాడో వారిని రక్తము చేత పరిశుద్ధ పరుస్తున్నాడు. ఏం రాయబడింది పై భాగంలో? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడలా. అంతమైందా? రోడ్లు నడిచేటోడు క్రీస్తు వెలుగులు నడుస్తున్నాడా? తాగుబోతులు వాళ్ళు వీళ్ళంతా దేవుని వెలుగులు నడుస్తున్నారా? కాదు. దేవుని వెలుగులో నడిచేది ఎవరు? ఆయన బిడ్డలు, ఆయన సంఘము, రక్షణ పొందిన వారే. ఈ వాక్యము సరిగా చూస్తే, సూటిగా చూస్తే కేవలం రక్షించబడిన వారికి మాత్రమే లాభం అవుతుంది, వేరెవరికి లాభం కాదు. ఇది పరస్పర అన్యోన్య సహవాసం గలవారమే ఉంటామంట. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం ఉండాలి. అంటే రక్షణ లేని వారికి దేవునితో సహవాసం ఉందా? లేదు. మనకుంది ఆ సహవాసం. మనం ఉన్నాం కనుక ఈ ప్రభువు క్రీస్తు వారి రక్తము నన్ను ఎడతెగక పరిశుద్ధ పరిచి ఉంచుతున్నది. భక్సింగ్ గారు ఒకసారి అన్నాడు, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ ద మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ దట్ యు గో ఆన్ గెటింగ్ డర్టీ అండ్ గో ఆన్ వాషింగ్ యువర్ సెల్ఫ్. నో, దానికి విలువ ఉంది, దానికి విలువ ఉంది. ఆ విలువై అమూల్యమైన రక్తం అంట. అదేమంట? అమూల్యమైన రక్తం అంట. ప్రజలు దాన్ని ఏం చేశారంటే ఈ పంపు నీళ్ళలాగా చేసేసారు. ఇక్కడైతే మీకు నీళ్లు తాగడానికైనా స్నానానికి అన్నిటికీ కొనాల్సిందే. ఇండియాలో అట్లా కాదు. ఊరికే రోడ్ల పాలు పోతా ఉంటాయి నీళ్లు, అట్లనే అట్లా చేసేసారు. ఎందుకు? దానికి లెక్క లేకుండా చేశారు, దానికి విలువ లేకుండా చేశారు. ఎందుకు? ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా బ్రతికి, ఇష్టానుసారమైన పాపములు చేసుకుంటా ఏసునామముల ఏసు రక్తముల ఏసునామముల ఏసు రక్తం అంట. కాదు, అది చెల్లదు. నాకు కూర్చోండి. ప్రభువు క్రీస్తు వారి యొక్క రక్తాన్ని అగౌరవపరిచినలా దేవుడు విడిచిపెట్టాడు. ఉంది హెబ్రీ పత్రికలో, సమయం కాదు ఇప్పుడు దాన్ని చూసుకునేది. ఇఫ్ యు డిసానర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గాడ్ విల్ నాట్ స్పేర్ యు. ఆయన రక్తం అంతా అమూల్యమైన రక్తం అండి. ఆ రక్తం ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడంటే నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధునిగా నన్ను కాపాడుతుంది. The blood of the Lord Jesus Christ has power to keep me holy, not only to make me holy. నన్ను పరిశుద్ధపరిచి నన్ను పరిశుద్ధినిగా ఉంచే శక్తి కలిగి ఉంది. ఊరగాయలు ఉప్పు ఎందుకు వేస్తారు? రుచి కనుక, పాడు కాకుండా. ఊరగాయలు ఉప్పు ఎందుకు వేస్తారు? రుచి కాదు. ఆ మామిడికాయ బూజు పట్టకూడదు, అది పాడు కాకూడదు అని చెప్పి ఉప్పేస్తారు. ఉప్పున్నంత వరకు మీ ఊరుగా బతికి ఉంటది. మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు వారి రక్తం ఎడతెగక మన మీద ఉన్నంత వరకు మనం పాపం చేయజాలం. We will not sin if we are under the power of the blood of Jesus Christ. అందుకే మొదటి యోహాను పత్రికలో రాస్తాడు, దేవుని ద్వారా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. ఎందుకు? క్రీస్తు వారి రక్తములు ఉన్నాడు. ఇది మూడవది. నాలుగవది చదవండి. రక్తం గురించి ఇంకొక మాట ఉంది. హెబ్రీ పత్రికలో చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. Hebrews 13:12. త్వరగా హెబ్రీ పత్రిక 13:12. స్వరక్తము చేత ప్రజలు ఏం చేశారంట? పరిశుద్ధపరచుటకై. నాకు ఉంచుకోండి, వేరే వాళ్ళ రక్తం కాదు. కోడెలు, మేకలు, దూడలు, ఆవులు, జంతువుల యొక్క రక్తం కానే కాదు. ప్రభువు క్రీస్తు వారి యొక్క సొంత రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచినాడు, పరిశుద్ధులుగా మనల్ని ఉంచువాడుగా ఉన్నాడు. కానీ మనం ఏం కావాలా?
ఎప్పుడు ఆయన రక్త ప్రోక్షణ కింద మనల్ని మనము ఉంచుకోవాలా. We must come under and live under the sprinkling blood of the Lord Jesus Christ. 4వ యోహాను సువార్త 17:17. John Gospel chapter 17 verse 17. కలిసి చదువుతాము. తెలిసిన వాక్యమైనను sanctify them through thy truth, thy word is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠితే పవిత్రపరచు, నీ వాక్యమే. దేవుని వాక్యం అనే సత్యం మనల్ని ఏం చేస్తుంటా? పవిత్రపరిచి ఉంచేదిగా ఉన్నది. ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు సంఘానికి యేసుప్రభువుకు ఉండే సంబంధం గురించి చెప్తూ భార్య భర్త యొక్క సంబంధం చెప్పాడు. ఎఫెసీ 5:24 నుంచి అక్కడేమన్నానంటే, ఆయన తన సంఘమును ప్రేమించి అది మచ్చ ముడత దాగు అట్టిది ఏదైనా లేకుండా ఉండాలని చెప్పి ఏం చేశాడంటే వాక్యం చేత ఉతక స్నానం చేశాడు. వాక్యం చేత ఉతక స్నానం చేసి దాన్ని పరిశుద్ధపరిచినాడు. ఆ పరిశుద్ధపరచిన కొరకే తను తాను అప్పగించుకున్నాడు, ఇచ్చివేసినాడు. He gave himself and washed the church with the water of the word to keep it holy. ఈ వాక్యం అనుదినం ఎందుకు చదవాలో చెప్తాను తెలుసా? మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉంచే వాక్యం. వాక్యం మనలో ఉంటే పాపం మనలో రాదు. పాపం మనలో ఉంటే వాక్యం మనం చదవము. Sin will not allow you to read the word of God, and the word of God will not allow you to sin. దేవుని వాక్యం నిన్ను పాపం చేయనీయదు. ఈ మాట గుర్తించుకో. అందరు శోధించబడతారు. ప్రపంచంలో అందరు, నేను అయినా అందరు శోధించబడతారు. డైవిజన్ భగత్ సింగ్ గారు కూడా శోధించబడ్డారు. కానీ ఎందుకు శోధనలో పడిపోలేదు? వాక్యం ఉంది కనుక హృదయంలో శోధనలో పడిపోలేదు సుమా. వాక్యము చేత ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు. 5వది చివరిది 1 తిమోతి 4:5. 1 Timothy 4th chapter verse 5. All together. For it is sanctified by the word of God and prayer. 5వది ఏంటంట? ప్రార్థన. ప్రార్థించేవారు పరిశుద్ధంగా జీవిస్తారు. ప్రార్థన లేని వారు తరచుగా పాపములో పడిపోతూనే ఉంటారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? పడిపోయినకో ఏం చేస్తామన్నా, బలహీనమైన శరీరం కదా, బలహీనం కదా, మనుషులం కదా, మట్టి పురుగులం కదా, పనికిరాని వారం కదా అని చెప్పి ఏం చేస్తారు? ఇంకా దాన్ని సమ్మతించుకుంటారు. దే కాంప్రమైజ్ by telling we are weak people now, we are only flesh and blood now, we are only dust and ashes. అంటే చెప్పుకొని ఏం చేస్తారంటే ఒక మోసయుక్తమైన వేషధారణతో ఏదో చాలా పెద్ద దీనుల్లాగా నటించి ఏం చేస్తామన్నా, మనిషి మాత్రమే కదా, మనిషి మాత్రం ఎక్కడ బాగుండి ఉండగలుగుతామన్నా అని చెప్తారు. కానీ బైబిల్ ఏముందంటే ప్రార్థించే వారు ఎన్నడూ కూడా పాపంలో పడరు. నాకు మర్చిపోయి ఎలా చెప్పగలుగుతాంటే, ఒకడు నిలబడ్డారనుకోండి తోస్తే కింద పడతారు కదా. అయితే ఒకడు మోకాల మీద ఉంటే తోస్తే కింద పడతారా? A man is standing, you push him, he will fall down. If someone is kneeling down and you push him, కింద పడతారా? పడడు. ఎందుకు? మోకరించే వ్యక్తిని తోసినా కానీ కింద పడడు ఆయన. నాకు మూసుకోండి. మన మోకాల జీవితం, మన ప్రార్థన జీవితము మనల్ని పరిశుద్ధులుగా ఉంచే జీవితం. ఈ 5 అంతల పరిశుద్ధపరిచే ధన్యత దేవుని వాక్యంలో నుండి సజీవమైన రాయన ప్రభువు యేసుక్రీస్తు వారు మనకిస్తున్నాడు. ఆయన నామమున మనం పరిశుద్ధపరచబడ్డాం. ఎందుకంటే ఆయనే మన కొరకు బలి అయినాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరిచినాడు. 3వది ఆయన తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచినాడు. 4వది ఆయన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఉతక స్నానం చేసి పరిశుద్ధపరిచినాడు. 5వది ఆయన నామమున ఏది ప్రార్థించడం ఆ ప్రార్థన జీవితమే మన పరిశుద్ధతకు ఆధారంగా నిలబడుతుంది. లేనిచో మనం పరిశుద్ధులుగా ఉండలేము. మరొకసారి చెప్తా, మీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా పరిశుద్ధత కొదవ ఉంటే ఈ 5 విషయాలు పరీక్షించుకోండి. ఏంది? ఎక్కడ యేసు నామాన్ని నేను మహిమపరచలేదు, ఎక్కడ పరిశుద్ధ ఆత్మకు నేను లోబడలేదు, ఎక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తాన్ని నేను అగౌరవపరిచినాను, ఎక్కడ దేవుని వాక్యాన్ని నేను చదవకుండా ధ్యానించకుండా పక్కన త్రోసేసాను బైబిల్ని. 5వది
ప్రార్థన చేయడం లేదు, నేను ఎట్లా పరిశుద్ధంగా ఉంటాను? ఇఫ్ ఐ డోంట్ ప్రే ఐ విల్ నెవర్ బీ హోలీ. అలాంటి ఒక అనుభవం కలిగి ఈ ప్రభువులలో పాల్పంచుకోవడానికి మూడవ గుణాతిశయం ఏమంటే సజీవమైన రాయి, ఆత్మ సంబంధమైన రాయిలో పరిశుద్ధపరిచే రాయి. బలలో పాల్పంచుకోక ముందు రక్షించబడ్డావా చూసుకో, పరిశుద్ధంగా ఉన్నావా లేదా చూసుకో. ఏదైనా చిన్న పాపమైనా సరే, ఏదైనా అపవిత్రతైనా సరే ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభు క్షమిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు, నడిపిస్తాడు. పరిశుద్ధంగా మిమ్మల్ని ఉంచే బాధ్యత ఆయనది. He has taken the responsibility of keeping you holy. నన్ను మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా కాపాడుటకు ఆయన శక్తిమంతుడు. కానీ మనం ఏం కావాలా? ఆయన కాపుదలలో, భద్రతలో ఉండాలా, ఆయన నామములో ఉండాలా, ఆయన పరిశుద్ధాత్మకు ఆధీనంలో ఉండాలా, ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద ఉండాలా, ఆయన పరిశుద్ధ వాక్యములో ఉండాలా, ప్రార్థనలో ఉండాలా. అప్పుడు యోగ్యంగా బలలో పాల్పంచుకుని పరిశుద్ధత అనే ఆ మూడవ గుణాతిశయం, సజీవమైన రాయి అయితే నేను సజీవమైన రాళ్ళుగా మనం మార్చబడి ఉంటే ఈ మూడవ గుణాతిశయం మనలో ఉండాల్సిందే. ఇంకా 4 గుణాతిశయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే సాయంకాలం చూసుకుంటాం. రండి మనం పరీక్షించుకొని బలలో యోగ్యంగా పాల్పంచుకుంటాం.